ఒక గ్రామంలో చిన్నారి శివ తన తల్లి తాతయ్యతో కలిసి ఉండేవాడు. అతడు చాలా చెల్లాచెదురుగా ఉండేవాడు. పాఠాలు చదవకపోవడం, తల్లికి సహాయం చేయకపోవడం, చిన్నపాటి పని కూడా బాధగా అనిపించుకునేవాడు. ఒకరోజు వేసవిలో వాన రాలకుండా నేల చిగురించుక కొట్టుకుంటోంది. శివ తాగడానికి నీళ్లు తీసుకోవడానికి బావి దగ్గరికి వెళ్ళాడు. తిరిగి వస్తూ చెట్టు నీడలో కూర్చున్నాడు. అప్పుడే చెట్టు మాట్లాడినట్లు అనిపించింది. చెట్టు: శివ, నీకు తెలుసా, నీ తాతయ్య చిన్నప్పుడు ప్రతిరోజు నన్ను నీళ్లతో నానబెట్టి నాకు మట్టిని జాగ్రత్తగా వేసేవాడు. అందుకే నేను ఇంత పెద్ద చెట్టవగలిగాను. కానీ నువ్వు నీ బాధ్యతలు మర్చిపోతున్నావు. శివ ఆశ్చర్యంగా: చెట్టు, నీవు మాట్లాడగలవా? చెట్టు నవ్వుతూ: ప్రతి ఒక్క ప్రకృతి వస్తువు మాట్లాడుతుంది, కానీ వినగలగడం మన మనసుపై ఆధారపడి ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతతో ప్రవర్తించాలి. ఒక్క చెట్టు నీడేగాక నీ జీవితంలో నీతి కూడా అవసరం. ఆ మాటలు విన్న శివకు గట్టి ఆలోచన వచ్చింది. అప్పటి నుండి అతడు రోజూ ఉదయం తల్లికి సహాయం చేయడం, చదువులు బాగా చదవడం మొదలుపెట్టాడు. కాలక్రమంలో శివగ్రామంలో అందరికీ ఆదర్శంగా మారాడు.